హలో ఫ్రెండ్స్, అగస్కాయ వంచిన సారా మీకు తెలుసా? కర్ణాటకలో బస్సారు అంటారు. అగస్కాయలు ఉంటే ఈ కాయలు ఇవి లేతగా ఉండే కాయల్ని క్లీన్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకొని పొయ్యి మీద పొచ్చి గింజలు వేసుకొని పొయ్యి మీద చేసుకుంటే టేస్ట్ వేరే లెవెల్. ఫస్ట్ ఎసరు కాగిన తర్వాత అనప గింజలు వేసుకొని అవి 70% ఉడికిన తర్వాత మనం క్లీన్ చేసుకొని పెట్టుకున్న అగస్కాయలు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్, మళ్ళీ దాంట్లోకి ఒక 2 చింతకాయలు వేసుకొని పచ్చి చింతకాయలు పెట్టుకొని సైడ్కి తీసుకుండా అవి మెత్తగా ఉడికేలోగా మనం మసాలా అంటే కారం రెడీ చేసుకోవాలి. కారంకి మిక్సీలో అన్న రుబ్బుకోండి, లేదంటే గుండె కింద అన్న రుబ్బండి. నేను మిక్సీలో తెల్లబాయలు, వేయించుకోయిన జీలకర్ర, కరివేపాకు, ఒట్టిమిరపకాయలు అన్నీ వేసుకోండి, లేదా పచ్చిమిరపకాయలు వేసుకోండి. నేను పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కొంచెం కొబ్బరి, ఫ్రెష్గా ఉండే కొత్తిమీర వేసి మళ్ళీ ఉడికించుకున్న గింజలు, కొంచెం కాయలు అవి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని అంతే. మిక్సీ పట్టుకున్న తర్వాత పోపుకి రెడీ చేసుకోవాలి మనము. ఇవి ఉడికించిన నీళ్ళు, పల్లెము, గింజలు, మళ్ళీ ఉడికించుకున్న చింతకాయ. ఈ చింతకాయ గొజ్జుని మనము నీళ్ళు వేసుకొని మెత్తగా ఆ రసం పిండుకొని తొక్క తీసేసి రసం మాత్రం తీసుకోవాలి. ఆ రసంని, చింతకాయ రసంని సాంబార్లోకి వేసుకోవాలి. మళ్ళీ మనం తిరుగుబాతుకు రెడీ చేసుకోవాలి. బాండ్లీ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, సాసులు అంతా వేసి బాగా ఫ్రై చేయాలి. మీకు టైం ఉంటే రెండిటికి సపరేట్గా వేసుకోండి, పళ్ళెంకి, సాంబార్కి. నేను రెండిటికి ఒకేసారి వేస్తూ ఉన్నాను, నాకు టైం లేదు కాబట్టి. అది వేగిన తర్వాత సాంబార్ కొంచెము తిరుగుబాత తీసి వేయండి. ఇంకా తర్వాత ఉడికించుకున్న గింజలు, కాయలు వేసి దాంట్లోకి శనగిత్తనాల పొడి వేయించుకొని మిక్సీ పట్టుకున్న శనగిత్తనాలు, ఒట్టిమిరపకాయలు పౌడర్ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే టేస్ట్ బాగుండలే. వేసుకొని ఒక్క నిమిషము ఫ్రై చేసుకొని అలాగే కలుపుకొనేసి సైడ్కి దించుకోవాలి అంతే. పళ్ళెం సూపర్గా ఉంటుంది, టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. తర్వాత మనం రుబ్బుకోయిన కారము ఆ నీళ్ళలోకి వేసుకొనేసి బాగా ఉడికించుకోవాలి అంతే. వేడి వేడి ముద్దలోకి, అప్పుడే చేసుకునే వేడి ముద్దలోకి వంచిన సాంబారు, పళ్ళెము తింటా ఉంటే అద్దరిపోతుంది. కర్ణాటకలో ఫేమస్. ఏ ఊరు చూసినా వంచిన సారా అని ఫేమస్గా తింటారు, ఇష్టంగా తింటారు. దాన్ని బస్సారు అంటారు కర్ణాటకలో.